సో మనిషిని మనిషిగా గౌరవించలేనప్పుడు నువ్వు ఏ మతమైనా అది వ్యర్థమే. అసలు యేసుప్రభు ఏం బోధించాడో ఈరోజు సమాజంలో చాలామందికి అర్థం కాల. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, పాపాన్ని మాత్రమే అసహించుకోమన్నాడు ఆయన. మనిషిని అసహించుకోమని చెప్పలా, పాపానికి మాత్రమే దూరంగా ఉండమన్నాడు. మనిషిని కాదు, విలువలు తెలిసి విలువలు కలిగి బతకమని బోధించాడు మనకి. కానీ ఈరోజు చాలామంది విగ్రహారాధనను ద్వేషించాడు, విగ్రహారాధికుల్ని ద్వేషించలా. ఎందుకు విగ్రహారాధనను ద్వేషించాడంటే, నాయన మీరు చేసే పనులు బాగాలేదు కాబట్టి. ఆ కాలంలో వాళ్ళు ఏం పనులు చేసేవారు? విగ్రహాలకు తమ పిల్లల్ని బలులుగా అర్పించేవారు, నరబలులు కూడా ఇచ్చేవారు. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు 2000 సంవత్సరాల కిందట సమాజంలో ఉన్నాయి కాబట్టి గ్రంథాలు అంత ఖచ్చితంగా రాయించాడు. అరే నాయన వాటి జోలికి వెళ్ళకండి అని, వాటి జోలికి వెళ్ళకండి, అవి తప్పురా నాయన, వాళ్ళు చేసిన పనులు లాంటి పనులు మీరు చేయకండి అన్నాడు. కానీ ఆనాడు సంఘాల్లోనికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? మరి అన్యులు కదా. ఎంతమంది రాలేదు? మారు మనసు పొందారు వాళ్ళంతే. పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది తమ బ్రతుకులు మార్చుకుని ఇతరులతో మంచి సహవాసం కలిగే బతికారు. కానీ మనము, ఇతను క్రైస్తవుడు అండి, పక్కింటి వాళ్ళతో మాట్లాడు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడు, అందరితో ఈ క్రైస్తవుడికి గొడవలే. మన ఏదో పెద్ద గొడవట, టీవీ దాకా వెళ్ళింది న్యూస్. అది ఎక్కడో పక్కింటి వాళ్ళు దీపావళి చేసుకుంటున్నారట. వాళ్ళు దీపాలు వెలిగించుకొని పెట్టుకున్నారట. అక్కడ దీపాలు వెలిగించుకొని పెట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర దీపం వెలిగించుకుని ఆ అపార్ట్మెంట్ చుట్టూ కూడా దీపాలు పెట్టేశారట. వాళ్ళు అపార్ట్మెంట్ చుట్టూ దీపాలు పెట్టేసరికి ఇక్కడ ఉన్న క్రైస్తవ కుటుంబంలో ఎవరో, అస్సలు మా ఇంటి దగ్గర నిన్ను దీపం పెట్టమని ఎవడ చెప్పాడని గొడవ పెట్టారట. గొడవ కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం ఆ కుటుంబాన్ని ద్వేషించరు, క్రీస్తుని ద్వేషిస్తారు. అది చాలా చిన్న విషయం. అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే అది అందరికీ సంబంధించింది, అది కొందరికి కాదు, అది అందరికీ సంబంధించింది. అలాంటప్పుడు నువ్వు ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలి, అపార్ట్మెంట్లో ఉండకూడదు. సో వాళ్ళు ఏమి ఇంట్లోకి వచ్చేమి చేయలేదుగా, చుట్టూ పెట్టుకున్నారు, లేదా ఆ గుమ్మాల దగ్గర నుంచి వరుసగా పెట్టుకుంటూ పోయారు. దీపమేగా కాసేపు వెలిగి ఆరిపోద్ది, ఏమో నష్టం వచ్చేలేదు మనకు. అది పాజిటివ్గా చూడు, మెచ్యూరిటీతో చూడు. నువ్వు కొవ్వొత్తి వెలిగించుకుంటావుగా. ఆ దీపాలు మనం చిన్నప్పుడు ఎన్ని వెలిగించుకోలేదు, ఏ దీపాల దగ్గర కూర్చొని చదువుకోలేదు. అంటే ఇంటెన్షన్ మారితే దీపం మనకు ఒట్టి దీపంలాగా కనబడుద్ది. ఒట్టి దీపం అది మంచిదే, అది చెడ్డదేం కాదే. అందులో నూనె పోస్తారు, ప్రమిద ఉంటుంది, ఒత్తేస్తారు, వెలిగిస్తారు. అపవిత్రమైంది అంటే అపవిత్రమైంది. పవిత్రుని కన్నీయు పవిత్రములు, అపవిత్రుని కన్నీయు అపవిత్రములు అని బైబిలే చెప్పింది. పవిత్రుని కన్నీయు పవిత్రములు, అపవిత్రులకు అన్నీయు అపవిత్రములు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. నీ హృదయం ఎప్పుడైతే విశాలంగా లేదో కనిపించేదల్లా చెడ్డగానే కనబడుద్ది. ఇంకా అందరినీ ఆ జడ్జిమెంటల్ మోడ్లోనే చూస్తావు, ఆ జడ్జిమెంటల్ మోడ్లోనే బతుకుతావు. సరే వాళ్ళు ఏదో దీపం పెట్టుకున్నారు, వదిలే, కాసేపటికి ఆరిపోద్ది కదా. ఆరిపోయిన తర్వాత వాళ్ళే తీసేస్తారు కదా. నువ్వు ఆ రాత్రికి పడుకుని పొద్దున్న లేచేసరికి ఎలాగో ఉండవు, తీసేయమంటే తీసేస్తారు. జొవ్వెగురు వచ్చి మన ఇంటి మీద పడితే ఎంతో, ఆ దీపం మన ఇంటి ముందు పెట్టినా అంతే. కొన్ని ఇంట్లో మెచ్యూరిటీ లెవెల్తో ఆలోచించాలి. నీకేమైనా గుమ్మానికి అడ్డుగా పెడితే కొంచెం పక్కకు జరుపుకో, నీ పన్ను చేసుకో, అయిపోయింది అక్కడితో, క్లియర్. కానీ దాన్ని పెద్ద వివాదం చేసి, పెద్ద రాద్ధాంతం చేసి, అమ్మో మా మనోభావాలు దెబ్బతీశారు, మా మత విశ్వాసానికి భిన్నంగా చేశారంటే ఇంక మనం కలిసి బతుకుతున్నాం. భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడిది ఇదంతా? ఎలా మనం క్రీస్తుకు దగ్గర చేస్తున్నాం, వాళ్ళు దూరం చేస్తున్నాం. ఆయన భావజాలని వాళ్ళు నిన్ను ద్వేషించరు. ఓవరాల్గా ఎవరిని ద్వేషిస్తారు తెలుసా? క్రీస్తుని ద్వేషిస్తారు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, అవమానాల పాలవుతుంది. సో మనకు మెచ్యూరిటీ పెరగాలి. ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడని ఉంది. ఈ ప్రపంచంలో అందరినీ బయటికి వెళ్ళి చూడండి, కొన్ని వేల కోట్ల మంది బతుకుతున్నారు. వాళ్ళందరూ పవిత్రంగా లేరు, కానీ బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు ప్రకృతిని అనుభవిస్తున్నారు, ప్రశాంతంగా జీవించేస్తున్నారు. కానీ దాని అంతటికీ ఒక్కడే సృష్టికర్త కారణం అన్న వాస్తవాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు ఈ జడ్జిమెంట్ మోడు? నిత్యం ఎవరో ఒకరిని ద్వేషిస్తూ, నిత్యం ఎవరో ఒకరిని పక్కన పెడుతూ, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని జడ్జిమెంట్ చేస్తూ అదే మోడ్లో బ్రతికితే కొన్నాళ్ళకి నీకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోతావు.
నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడంటే వాడిలో ఉన్న పాపాన్ని మాత్రమే వద్దనుకో, అంతే. మిగిలింది మనలాంటి మనిషే కదా. ఆ హిందూ అయినా, ముస్లిం అయినా, జైనుడైనా, బౌద్ధుడైనా మనలాంటి మనిషే. సామాజిక జీవనంలో ఉన్నాం. మనం బతకడానికి కొద్దో గొప్ప వాళ్ళు కూడా ఉపయోగపడుతున్నారు. మరి ఉపయోగపడట్లేదా? ఒక బస్ డ్రైవర్ నిన్ను సురక్షితంగా ఇక్కడ చేర్చాడు. ఆ బస్ డ్రైవర్ మతం ఏంటి, కులం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ నేను బతికించాడు, నీకు మందులు ఇచ్చాడు, నీకు వైద్యం చేశాడు. అతను మతం ఏంటి, కులం ఏంటి? ఈరోజు నీ వ్యాపారానికి నీ దగ్గర నీది కూరగాయలు కొట్టయితే ఒకడు వచ్చి నీ దగ్గర కూరగాయలు కొనుక్కుంటున్నాడు. నీది ఆటో అయితే ఒకడు వచ్చి నీ ఆటో ఎక్కుతున్నాడు. నువ్వు ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటే నీ దగ్గర ఒకడు 10 తీసుకుంటున్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ వాడు ఒకడు ఉన్నాడు, అందులో పనిచేసే కోవర్కర్స్ ఉన్నారు, నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ ఒకడు కొనుక్కుంటున్నాడు. నువ్వు టీచర్ అయితే నీ దగ్గర పాఠాలు కొంతమంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు, వాళ్ళందరూ నువ్వు బతకడానికి ఉపయోగపడుతున్నారు, నీకు ఫీజు ఇస్తున్నారు. నువ్వు వ్యాపారం అయితే నీ దగ్గర ఒక వస్తువు వాడు కొంటున్నాడు. అవునా కాదా? నువ్వు ఏదైనా ఏజెంట్ అనుకో, లైక్ ఎల్ఐసి ఏజెంట్ లాగా, నీకు వాళ్ళు పాలసీలు చేస్తున్నారు. నువ్వు ఒక లాయర్ అయితే నీకు కేసులు ఇస్తున్నారు. ఈ సమాజంలో అందరూ పన్నులు కడుతున్నారు, అందరూ ట్యాక్సీలు కడుతున్నారు, అందరూ ప్రభుత్వానికి లోబడి బతుకుతున్నారు. అంటే అందరి డబ్బు మనం వాడుతున్నాం, అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం, అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాం. ఎంతమందిని దూరం చేసుకుంటాం, ఎంతమందిని అసహించుకుంటాం, ఎంతమందిని తప్పుపడతాం. ఎవడో దినం భోజనానికి పిలిచాడట, అర్ర మేము రావండి, మేము అస్సలు రావండి మీ ఇంటికి. ఏరా దరిద్రుడా, బాధలో ఉన్నారు, వాళ్ళు ఇళ్ళు తప్పేంది? అదే వాళ్ళు అక్కడ పూజలు చేస్తారండి, ఆ పూజలు చేసిన డబ్బులే నీకు ఇస్తున్నారు. మరి తీసుకుంటావా తీసుకోవా చెప్పు, నేను మళ్ళీ అడుగుతున్నా. ఆ పూజలు చేసిన డబ్బు నీకు ఇస్తారు, తీసుకుంటావా తీసుకోవా? వద్దంటావా? చెప్పండి. నువ్వు సపోటా పళ్ళు అమ్ముకునే క్రైస్తవ వ్యాపారి అయ్యా, తీసుకుని 300 ఒక రెండు బుట్టలు సపోటా పళ్ళు తీసుకుని ఒక వీధిలోకి వెళ్ళాం. అన్యులు నేను పిలిచారు, అమ్మను మీకు అమ్మను అంటావా? సరే అమ్ముతానని వెళ్ళావు. ఒక 50 సపోటా పళ్ళు నీ దగ్గర బేరం ఆడుకుని కొనుక్కున్నారు. 50 సపోటా పళ్ళు 200 300 చెప్పారు, ఇచ్చేసారు డబ్బులు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ దేవుడి దగ్గర నుంచి పరస తీసి అలా తిప్పి తెచ్చి నీ చేతిలో పెట్టారు. దానికి కొంచెం కుంకుమ పసుపు కూడా ఉంది. ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మ ఈ డబ్బులు వద్దమ్మా, నాకు అపవిత్రమైన డబ్బులు అమ్మ, ఇవి పవిత్రమైన డబ్బులు పట్టుకురా అంటావా? సో మెచ్యూరిటీ లెవెల్ లేదన్నమాట వీళ్ళకి. ఇంత వివరంగా ఉపదేశం చెప్పినా మళ్ళీ ఏదో వంత పడతాడు. ఆ మనసులో ఉన్న కుళ్ళిపోయేంత వరకు మనిషి మారడు. నీ రోజు నీ చేతిలోకి వస్తున్న ప్రతి రూపాయి అది ఎక్కడో చోట పెట్టిందే నీ దగ్గరకు వస్తుంది, పెట్టకుండా రాదు. నువ్వు తింటున్న మెతుకులన్నీ ఎక్కడో చోట పెట్టినవే నీ దగ్గరకు వస్తున్నాయి. నువ్వు తలకు రాసుకున్న కొబ్బరి నూనె కూడా ఎక్కడో కొట్టేసింది, అది ఎక్కడో కొట్టేసిన కొబ్బరి చెప్పలన్నీ పోగేసి అమ్మేస్తే ఆ నూనె తయారు చేసి నీకు అమ్మేస్తున్నాడు. నువ్వు రోజు రాసుకుంటావు. కొంతమంది మింగుతారు కూడా, కొంతమంది పిచికారీలు కూడా చేస్తున్నారు స్వస్థత సాల్లో. ఈ స్వస్థత సాల్లో కొట్టే కొబ్బరి నూనె అంతా వాళ్ళ తోటలో పండించిన కొబ్బరికాయలా? చెప్పమని నాకు, మా తోటలో పండించిన కొబ్బరికాయలని చెప్పమని. స్వస్థత సాల్లో కొట్టే కొబ్బరి నూనె అంతా కాదు, ఎక్కడో కొబ్బరికాయలు అవి, ఎవరి తోటలో ఎక్కడో కొట్టేశారు, అవి ఏ దేవుడి దగ్గర కొట్టేశారో మనకు తెలియదు. అది నేను ఎత్తి మీదకి వచ్చి చేరింది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? తల తీసేద్దామా, గుండె గీసేద్దామా? ఏం చేద్దాం? హోటల్కి వెళ్తావు, ఇడ్లీ పెడతాడు, 4 ఇడ్లీ, కొబ్బరి చట్నీ, శనగపప్పు చట్నీ అంటావు, అల్లం చట్నీ తినేసేంత వేడివేడిగా 4 ఇడ్లీ ఆడు ఎక్కడో పెట్టే తెచ్చాడు. తెలియకుండా అయితే పర్లేదండి, తెలిసి అయితే కష్టమండి. తెలిసినా తెలియకపోయినా లోకమందు విగ్రహము వట్టిది, అందులో ఏమీ లేదు. అందులో ఏమీ లేకపోతే దాని ముందు పెట్టిన దాంట్లో కూడా ఏమీ లేదు. ప్రార్థన చేసుకుని తింటే అన్నీ పవిత్రమే. తినదగినవి ప్రార్థన చేసుకుని తింటే అది పవిత్రమైందే. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 15వ వచనం. మీ వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదన్నాడంతే. కొన్ని ఉన్నాయి అనలేదు. ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు బ్రాందీ దగ్గరికి, విస్కీ దగ్గరికి వెళ్ళకు, నాకు తెలుసు నీ గురించి. ఇక్కడ మాట్లాడుతున్న దేని గురించి? ఆహార పదార్థాల గురించి. అమ్మో ఉంటాయి కొంతమంది కోడిగుడ్డు మీద ఏకలు పీకే తెలివితేటలు. ఏటి బయట నుంచి లోపలికి వెళ్ళి అపవిత్ర పరిస్థితి ఏదీ లేదా, ఇన్నాళ్ళు అనవసరంగా నిబ్బుకు దూరంగా ఉన్నాను అంటాడు వీడు. బయట నుంచి లోపలికి వెళ్ళి అపవిత్ర పరిచేది ఏది లేదంటే అది బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, బీరు కాదురా నాయన. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా తినదగినవి కాదు, తినదగిన ఆహార
పదార్థాలు. అర్థమవుతుందా? ఈ ఆహార పదార్థాలు వెలుపల నుంచి లోపలికి వెళ్ళి మనుష్యుని అపవిత్రగా చేయగలిగినది ఏదియూ లేదు. ప్రార్థన ద్వారా సమస్తం పవిత్రపరచబడుతుంది. నేను ఎవడైనా దినం భోజనానికి పిలిస్తే వెళ్ళి చక్కగా తిను. పక్కన కూర్చున్న సహోదరుడు ఎవడైనా ఆ కాలానికి బలహీనలు ఉన్నారు, అప్పటికి తెలియదు, అప్పటికి బలహీనలు ఉన్నారు. ఆ సందర్భాలు దృష్టిలో పెట్టుకుని పౌలు గారు అంటాడు, అరే నాయన, ఒకవేళ పక్కనున్నాడు ఎవడైనా బలహీనుడై ఉండి, అయ్యా ఇది ఎలా తినేస్తున్నావు నువ్వు, ఇది ఆడక్కడ పెట్టి తెచ్చాడు అన్నప్పుడు అర్రే అని చెప్పి వాడి నిమిత్తం తినకు, నీ మనస్సాక్షి నిమిత్తం కాదన్నాడు. అక్కడ నీ మనస్సాక్షి నిమిత్తం కాదు, మరి ఎవరి నిమిత్తం? ఈ పక్కనున్న బలహీనుడు ఉన్నాడు, నీ సహోదరుడు, వాడి నిమిత్తం జాగ్రత్తగా ఉన్నాడు అంతే. తర్వాత వాడికి అర్థమయ్యేలా చెప్పిన తర్వాత అప్పుడు ఇద్దరు కలిసి తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో బయట నుంచి లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రుడిగా చేసేది ప్రపంచంలో ఏదీ లేదని మన యేసుక్రీస్తు చెప్పాడు. నేనుగా చెప్తున్నది మన యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు ఇంత చెప్తుంటావా? మనసంతా ప్రకటన గ్రంథం మీద ఉంటుంది. ఆల్రెడీ సెమినార్లో చెప్పేశాను, ఇది ప్రసంగం పూర్తిగా విన్నారు కూడా. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? విగ్రహములు కల్పించిన వాటిని తిన్నట్లు కొందరిని ప్రేరేపిస్తున్నావు, అలాంటి వారిని నువ్వు సంఘములో ఉండనిచ్చావు అంటాడు. అంటే అది సంఘంలో జరుగుతున్న కార్యక్రమం. సంఘంలో విగ్రహం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే విగ్రహం అనే దాంట్లో ఏమీ లేదని మనం నేర్చుకున్నాం. అది ఏ విగ్రహం అయినా సరే అందులో ఏమీ లేదు. అలాంటివి తీసుకొచ్చి సంఘంలో పెట్టారట. అది చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. సంఘంలో పెట్టి మళ్ళీ దాని దగ్గర పలహారం పెట్టి ఇది పలహారం అని తినమంటున్నాడట. అరే నాయన, ఆహార పదార్థాలన్నీ దేవుడిచ్చినవే. విగ్రహం ఇచ్చిన ఆహార పదార్థాలు అంటూ ఏమీ ఉండవు, అన్నీ దేవుడిచ్చినవే. ఒక కొబ్బరికాయ కొట్టినా, ఒక అరటిపండు పెట్టినా అవి మన దేవుడు సృష్టించినవని నమ్మితే భగవంతుడు సృష్టించాడు, సృష్టికర్త సృష్టించాడు అవి అని నీకు అర్థమైతే అన్నీ దేవుడిచ్చిన ఆహార పదార్థాలే. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ సంఘంలో ఒక విగ్రహం పెట్టి ఈ సంఘంలో ఉన్న విగ్రహాలకు అర్పించినవి తినమన్నట్లుగా సంఘాన్ని ప్రేరేపిస్తున్న దొంగను నీ ఉండనిచ్చుచున్నావు అన్నాడు ప్రకటన గ్రంథంలో 20వ వచనంలో. ప్రకటన గ్రంథం 2:20 అక్కడ చెప్పబడుతున్నది సంఘంలో జరుగుతున్న విగ్రహారాధన గురించి. ఆయనను నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తులను చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుటకు, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఎక్కడ జరుగుతున్నది? ఇది తుయతైరా అనే సంఘంలో జరుగుతుందట ఈ కార్యక్రమం. అది 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. తుయతైరలో ఉన్న సంఘం. ఆ సంఘం ఎంత మెచ్యూరిటీ లెవెల్ కలిగి ఉండాలి. మీరేంటి మళ్ళీ విగ్రహం తెచ్చి మళ్ళీ విగ్రహార్పితాలు అంటున్నారు అని చెప్పాడు వాళ్ళకి. ఆ సందర్భాలు అర్థం కాక దీనికి తీసుకొస్తాం. కానీ వాస్తవానికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పదార్థములన్నీ ప్రార్థనతో ఏమవుతున్నాయి? పవిత్రపరచబడుతున్నాయి. ప్రార్థన చేసుకుని తింటే అన్ని పవిత్రమైన పదార్థాలు, తినదగిన పదార్థాలు ఏమైనా పవిత్రమైనవి. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. ఏంది నీ మెచ్యూరిటీ లెవెల్ ఏమైంది చెప్పు? లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని ఏం చేస్తుందట? అపవిత్రుడిగా చేస్తుందట. ఒక కొబ్బరికాయ నన్ను పాపాత్ముని చేయగలదా? ఒక అరటిపండు నన్ను పాపాత్ముని చేసేస్తుందా? ఏది నన్ను పాపాత్ముడిగా చేసేస్తుంది? ఒక మాంసం కూర నన్ను పాపాత్ముడిని చేసేస్తుందా? అరిగిపోద్ది, అది పోద్ది. దానికి అది శరీరంలో అరిగిపోయింది, నా శరీరానికి శక్తినిచ్చింది, పోయింది అంతే. బహిర్భూమిలో విడవబడింది ఉదయాన్నే. అది ఏదైనా సరే నా శరీరంలోకి వస్తుంది, నాకు శక్తినిస్తుంది, బయటికి పోతుంది. అదే యేసుక్రీస్తు చెప్పాడు ఇక్కడ. ప్రభు మాటలు మనకు అర్థమైతే బైబిల్ అంత ఈజీగా అర్థమవుతుంది. మన మెచ్యూరిటీ లెవెల్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకడు బాధలో ఉండి నీ బంధువు, వాడు మారు మనసు పొందిన వాడు నేను దినానికి పిలిచినప్పుడు చక్కగా వెళ్ళి వాడిని వాదార్చి కాసిన మెతుకులు తిని, అరే బాగుంటావు రా, కంగారు పడకరా, బాధపడకరా, మేము అందరూ ఉన్నాం కదరా అంటే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాంటి బాధలో ఉన్నాడు ఇంటికి వెళ్లకుండా మేము రాము, మీ ఇంట్లో దినం భోజనం మేము తినకూడదు, మేము ముట్టకూడదు అంటే వాడు ఎంత హట్ అవుతాడు, వాడు ఎంత బాధపడతాడు. వాడు నువ్వు దగ్గర చేసుకున్నావా, దూరం చేసుకున్నావా? దేవుడికి దూరం చేసావు, నీకు కూడా కాదు, క్రీస్తుకు దూరం చేసావు. అంటే యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరూ ఎలాగా ఉంటారన్నమాట అనే సంకేతాన్ని పంపించావు సమాజంలోనికి. ఎంత తప్పు చేశావు. నేను యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రము లేనివానికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని, గలవారికి గలవాని వలె ఉంటిని, నాకు లేకపోయినా సరే అని పౌలు గారి ఇంటెన్షను. నేను అందరినీ సంపాదించుకోవడానికి అందరి వాడనయ్యానన్నాడు. కానీ నేను అందరినీ దూరం చేయడానికి కొందరి వాడనయ్యానని మనం చెప్తున్నాం. దేవునికి దూరం చేసే గుంపులో మనం ఉండడానికి వీలు లేదు.
సమరయుల్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కదట యూదులు. కానీ యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాడు, వాళ్ళ గ్రామంలో అందరికీ బోధించాడు. ఆ సమరయుల దగ్గర కూడా రానివ్వలేదు యూదులు. వాళ్ళతో భోజనం చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన తిండి తింటారని. కానీ ఈయన వారితో ఉన్నాడు, వారితో తిన్నాడు, వారితో కలిశాడు, వారితో కలిసి తిరిగాడు. ఎందుకు? అందరూ కావాలి, అందరూ బాగుండాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కేవలం మంచోళ్ళని ప్రేమిస్తా, చెడ్డోళ్ళని ద్వేషిస్తా అనే భావజాలం దేవుడి దగ్గర లేదు. ఇక్కడ యేసుప్రభు వారు కూడా అదే చెప్తున్నాడు చూడండి. ఆయన జనసమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల ఉపమానమును గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా నేను 18 వచనం, మీరు ఇంత అవివేకులై ఉన్నారా అన్నాడు. ఎంత పవర్ఫుల్ మాట చూడండి అది. ఏ అవివేకి, ఎంత అవివేకువా నువ్వు? పదార్థంలో అపవిత్రత ఏముంటుంది చెప్పు? ఏముంటుంది అపవిత్రత పదార్థంలో? విషం కలిసింది అందులో ఏమైనా? నువ్వు నిరూపించగలవా చెడ్డదని? ఒక 100 లడ్డుండలు తెచ్చి నీ ముందు పెట్టి, ఈ 100 లడ్డుండల్లో అపవిత్రమైన లడ్డుండి ఏదో తీరా అంటే తీయగలడు ఎవడైనా? తీయలేడు. కానీ మీ మనసులు పాడు చేస్తారు ఇంత దుర్మార్గులు, పరిణతి లేని బోధకులు, పరిణతి లేనివారు, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నవారు. దే డోంట్ నో బైబిల్. వాళ్ళకి అసలు బైబిల్ అర్థం అవ్వలేదు. అర్థం కాకే మనుషుల్ని ఇలాగా మాయ చేసి అందరికీ దూరం చేస్తున్నారు. అందరికీ దూరం చేసి కుటుంబాల మధ్య చీలికలు పెట్టి, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మనుషుల్ని మనుషులుగా బతకనివ్వకుండా ప్రేమతత్వాన్ని చంపేసి, మానవత్వాన్ని చంపేసి మత కలహాలకు కారణం అవుతున్నారు. అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది, పాపానికి దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది తప్ప మనుషుల్లోని మానవత్వానికి, ప్రేమకి, ఆప్యాయతకి, అనురాగానికి దూరం అయిపోండని బైబిల్ చెప్పదు బైబిల్. అలాగా వ్యర్థమైన విషయాల కోసం మనం వృధా ప్రయాస పడుతూ, వృధా డిబేట్లు పెట్టుకుంటూ అయిన వాళ్ళందరినీ దూరంగా జరిపేసుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది.